ఇప్పుడు మీ అందరి చేత మాట్లాడించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో చూసి చెప్పడము, బట్టి బట్టి చెప్పడము ఈ స్థాయి దాటాలి. ఎంచేతంటే ఒక విషయం మీరంతా మర్చిపోకూడదు. అందరిలో కూడా ఆత్మ ఉంది. ఆత్మ అంటే ఈ ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లన్నిటికంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పది. కంప్యూటర్లో ఏముంది? ఎంత ఫీడ్ చేసినా అది అందులో రికార్డ్ అయిపోద్ది. ప్రపంచంలో ఎన్ని కోట్ల కంప్యూటర్లు ఉన్నాయో వాటిలన్నిటికంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పది. అటువంటి ఆత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, మీ అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ జూమ్లోకి వస్తున్నారో, భీమవరం 3 రోజుల క్లాస్కి వస్తున్నారో సార్ నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరందరూ 350, 360 జన్మలు దాటి ఉన్నవాళ్లే. అంటే ఈ 350, 360 జన్మల్లో మీరేమి నేర్చుకోలేదంటారా? ఏమి తెలుసుకోలేదంటారా? ఈ జన్మలోనే ఇన్ని నేర్చుకుంటూ ఉంటే మరి ఈ 350, 60 జన్మల్లో ఏమీ నేర్చుకోలేదా? ఏమీ నేర్చుకోకుండా గడిచిపోతే గడిచిపోవచ్చు 200 జన్మలు, 300 జన్మలు. కానీ కనీసం గత 50, 60 జన్మల్లో మీరు చాలా నేర్చుకున్నారు. ఎంతో మంది గురువులను ఆశ్రయించారు, ఎంతో జ్ఞానం సంపాదించుకున్నారు, ఎంతో సాధన కూడా చేశారు. మీరు ఏమీ చేయకుండా ఇవాళ మన దగ్గర రారు. మీరు రాలేదు అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ప్రతి ఒక్కరి ఆత్మలో కూడా ఎంతో జ్ఞానం ఉంది. కానీ మీరు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల అది బయటికి రావట్లేదు. అందుకే నేనేం చెప్తానంటే సాధన బాగా చెయ్యండి. అది ఆషామాషి కాదు. ఆత్మలోంచి, ఆత్మలో నిక్షిప్తమైనటువంటి ఆ జ్ఞానం వెలుపలికి రావాలి అంటే సాధన తీవ్రంగా చెయ్యండి అంటాను. అది చేత నేను చెప్పేది ఏంటి అంటే మీ సాధన మనసు యొక్క ప్రాముఖ్యం పూర్తిగా తగ్గించాలి. మనసు ప్రాముఖ్యం ఎంత తగ్గిస్తే ఆత్మ యొక్క ప్రాముఖ్యం అంత పెరుగుతూ ఉంటుంది. అది ఎంత పెరిగితే మీరు మీ నైపుణ్యాన్ని అంత బాగా ప్రదర్శించగలుగుతారు. కొంతమందికి సహజ సిద్ధంగా ఉంటుంది, వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు చేసే కృషి వల్ల దాన్ని పెంచుకోవచ్చు. నా వల్ల కాదు, నేను ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు, నేనెక్కడా, ఈ ఫీలింగ్లు వదిలేసి గతంలో చేసినవి చేశారు, ఇప్పుడు మీ సాధన తీవ్రంగా పెంచాలి. నేను అందుకే ఈ జూమ్లో కూడా చాలా మంది ఉపయోగించుకోవట్లా. కొద్దిమందే జాయిన్ అవుతున్నారు, 100, 150 మంది. మిగిలిన వాళ్ళు కూడా 4 గంటల నుంచి ఖచ్చితంగా 2.5 అవర్స్ సీరియస్గా మీరు జనంలో పాల్గొనాలి. చాలా మంది ఇంకా వీడియోలు ఆన్ చేయరు. ఎందుకు మీరు సిగ్గుపడతారు, భయపడతారు? ఒక 2, 3 గంటలు మార్నింగ్ స్పేర్ చేయలేరు? బ్రహ్మ ముహూర్తంలో ఏ ఆటంకాలు లేని టైంలో మనం ఇది చేస్తున్నాం. మనం అంచేత ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. తర్వాత అంటున్నాను నేను, ఈ క్లాస్ అయిపోయాక మీరు కట్టేయండి, వీడియోలన్నీ కట్టేసుకుని అన్ని పనులు చేసుకుంటూ వినండి. అదే నేను చెప్పేది. సామాన్యులు కాదు మీరందరూ. ఒక్కొక్కళ్ళు కొన్ని కొన్ని అనుభవాల కోసం
ఒక్కొక్క రకమైన సంసారాన్ని ఎంచుకుని వచ్చారు. అంతకన్నా ఇంకేం కాదు. మళ్ళా ఇదే రకం లైఫ్ ఉండదు మీకు. ఇదే రకమైన బంధువులు ఉండరు. ఇదే రకమైన సంసారం ఉండదు. మొత్తం మారిపోతాయండి. నేను చెప్తున్నాను నేను. అసలా ఇప్పుడు వేటికైతే మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, మీ జన్మ మారేసరికి అసలు వీళ్ళెవరిని మీరు గుర్తుంచుకోరు, ఉన్నారన్న సంగతి కూడా మీకు తెలీదు. ఈళ్ళ కోసం మీ జీవితాన్ని ఎంత పణంగా పెట్టారో, చెయ్యకూడని పనులు చేశారో ఈ సంసారంలో ఉన్న వాళ్ళ కోసం. ఉమ్. మరు జన్మలో అసలు ఈళ్ళ ప్రస్తావన ఉండదు. కనీస ఆలోచన కూడా ఉండదు. చాలా విచిత్రంగా ఉంటుంది. అయన్నీ పూర్తిగా మర్చిపోయారు కాబట్టే, ఇప్పుడు మీరు జీవించగలుగుతున్నారు అలా. అందరిని మర్చిపోయి. లేకపోతే వాళ్ళంతా గుర్తుంటే, ఆ పిల్లలు గుర్తొచ్చి, మళ్ళా ఆ భార్య గుర్తొస్తే, ఈ భార్యతో ఉంటావా నువ్వు? ఆ! లేదంటావా? ఇంతకుముందు. మరెందుకు మర్చిపోయావు? కిందట ఒక్క జన్మలోనే నీకు భార్య? ఇంతకుముందు జన్మల్లో లేరా? మరి ఎంతమంది భార్యలున్నారో, ఎంతమంది భర్తలున్నారో, ఎంతమంది తల్లులున్నారో, కరెక్ట్. తండ్రులున్నారో ఆలోచించండి. చాలా విచిత్రం ఇది. అయన్నీ మర్చిపోతున్నాం మనం. అభిమన్యుడు అర్జునుడితోటి పైకెళ్ళాక, నాయనా అభిమన్యు అంటే ఎవడు నువ్వు అన్నాడు. బుర్ర తిరిగిపోయింది. ఏంటి ఈడు ఇలా మాట్లాడుతున్నాడని. ఊర్నితో సదియా నీ తండ్రిని రా అన్నాడు. ఏ తండ్రివి అన్నాడు. మొత్తం బుర్ర పాడైపోయింది ఆడికి. ఏం చేత? అభిమన్యుడికి ఇంతకుముందు ఎన్నో జన్మలు తీసుకున్నాడు. అన్ని జన్మల్లో తండ్రులున్నారు. అందులో నువ్వు ఇప్పుడు ఏ తండ్రివి అన్నాడు. నువ్వు వచ్చావు అదే. ఇక్కడికి ఏ తండ్రివి అన్నాడు. ఇక మొత్తం ఆడికి అర్థమైపోయింది. నాయనా నేను వెళ్ళొస్తాను అని చెప్పి దుఃఖం అంతా పోయింది. ఓ నీతో బతగా ఈడి కోసమా నేను ఎడుతూ కూర్చున్నాను. సాక్షాత్తు కృష్ణుడిని దూషించాను. నిన్నంతా అదే. కృష్ణుడి మీద వేశాను. నువ్వెవరు అని అడిగిన వాడి మీదే ఆడి గురించి నేను ఎడుతున్నానా అన్నది కరెక్ట్. అర్జునుడికి అప్పుడు అర్థమైంది. రియలైజేషన్ అయింది అప్పుడు. వచ్చాడు కృష్ణుడి దగ్గరికి. కాళ్ళ మీద పడ్డాడు. నాకు అర్థమైంది. ఇంకిప్పుడు నాకు ఏ చింత ఏ బాధ లేదు. నువ్వు చెప్పినట్టుగా ఈ యుద్ధాన్ని నేను కొనసాగిస్తాను అన్నాడు. అంత చేస్తే గాని అది. ఇప్పుడు మిమ్మల్ని కూడా మీ కొడుకు మీద మమకారం పోవాలన్నా, మీ పెళ్ళం మీద, లేకపోతే నీ మొగుడు మీద మీకు మమకారం పోవాలన్నా, మిమ్మల్ని కూడా పైకి పంపాలి. ఏ? ఇప్పుడు మిమ్మల్ని పంపించాలి ఒక్కొక్కరిని. ఇక్కడ ఏంటంటే ప్రత్యక్షంగా అనుభవంతో తెలుసుకున్నది, పరోక్షంగా మన బుద్ధిని ఉపయోగించి, మన జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకునేది పరోక్షం. ఈ ప్రత్యక్షం అన్నది సాధ్యం కాదు. కానీ మన బుద్ధిని వికసింపజేసుకుని, జ్ఞానాన్ని పెంచుకుని ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. పత్రిక స్పష్టంగా చెప్పారు. నేను గత 5 జన్మల నుంచి ఎన్‌లైటెడ్ మాస్టర్‌ని.
ఈ జన్మలో ఎంత మేధా సంపత్తి ఉందో, గత 5 జన్మల నుంచి నాకు అంత మేధా సంపత్తి ఉంది. అందుకోసమే నేను ఇంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నానన్నాడు. ఇంతమందిని కరెక్ట్ సార్. ఆకర్షించగలుగుతున్నాను. ఇంతమందిలో మార్పు తీసుకురాగలుగుతున్నాను అని చెప్పి అన్నారు ఆయన. అలాగే ఇప్పుడు మీలో కూడా గత జన్మల్లో మీరు సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టే ఇప్పుడు మీ ప్రవర్తన కనిపిస్తుంది. కానీ కొంచెం మీరు ఆ లింక్ కలుపుకోగలిగితే, ఆ నేర్చుకున్నవన్నీ స్ఫురణకు తెచ్చుకోగలిగితే, ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒక విషయం మీద చెప్తారు ఇప్పుడు. చెప్తూ సార్. ఉంటారు. ఎప్పుడైతే చెప్తూ ఉంటారో, మీకు తెలియకుండానే దానికి సంబంధించినటువంటి జ్ఞానము, సంఘటనలు అన్నీ స్ఫురిస్తూ ఉంటాయి మీకు. ఎప్పుడైతే స్ఫురించినయో దాన్ని చెప్తూ ఉంటారు. అదయిపోతే మళ్ళా ఇంకోటి స్ఫురిస్తది. ఇప్పుడు మీరు మెడికల్ వ్యాపారం చేస్తున్నారు. ఇంకా కొంచెం ఈజీగా అవ్వడానికి మీరొక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని ఒకడిని పెట్టుకున్నారు. ఆడికేం చేస్తారంటే, ఏ ఏ కంపెనీ నుంచి ఏ ఏ మెడిసిన్స్ వస్తున్నాయో అన్నీ ఫీడ్ చేయమంటారు. వాడికి ఎంత సార్. డబ్బిచ్చారో, ఇంకా మనం వాడికి ఎంతివ్వాలి అలాగా. అలాగే ఓకే. కొన్ని కొన్ని పార్టీలుంటారు అరువిచ్చినోళ్ళు. వాళ్ళకెప్పుడు ఎంతెంత ఇచ్చారో, వాడు మళ్ళా ఎప్పుడు ఎంతెంత ఇచ్చారో డబ్బు అయన్నీ ఫీడ్ చేయమంటారు. మీరు ఎప్పుడైతే ఆ పేరు కొట్టగానే వాడి అకౌంట్ అంతా వస్తుంది సార్. అవునా? అలాగే మీ ఆత్మలో కూడా జన్మ జన్మల్లో ఉన్నటువంటి అన్నీ ఫీడ్ అయి ఉన్నాయి. రకరకాల హెడ్‌లో. ఇప్పుడు కర్మ సిద్ధాంతం మీద మీరు మొదలెడుతున్నారు. కర్మ సిద్ధాంతం మీద మీరు నేర్చుకున్నవన్నీ కూడా మీకు స్ఫురిస్తూ ఉంటాయి. అందరికీ అదే రావాలనేం లేదు. వారు వారు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి స్ఫురిస్తాం. అప్పుడు ఎంతసేపైనా చెప్తారు. అరగంటేటి, పావుగంటేటి. అర్థమవుతుందా? అదండి. అంతకన్నా ఇంకేం కాదు. సహజంగా మీరు చెప్పమంటే ఏం చేస్తున్నారంటే, ఓ రోజో, 2 రోజుల ముందు నుంచి బట్టి పడతారు. ఎప్పుడు చెప్పినా సరే, మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది సార్. హ్మ్. నా పాయింట్ అర్థమవుతుందండి? అది మీకు అందట్లేదు అంటే అర్థమేంటి? మీరు చెప్పలేని వాళ్ళు అని కాదు. ఇంకా మీరు మీ ఆత్మని ఆ కనెక్షన్ కలుపుకోలేదు మీరు. ఎందుకు కలుపుకోలేదు? భీమవరం రారు. ఏదో ఒక నెలొచ్చేసి ఇంకా అక్కడికేదో మోక్షం వచ్చేసినట్టుగా మానేస్తారింక. ఆహాహా! ఒక నెలొస్తే మోక్షం వచ్చేస్తుందండి. ఎక్కువైపోయింది అక్కడికి. అక్కడికే ఎక్కువ. నేను కానీ అందుకే భీమవరం కూడా సరిపోదు. భీమవరంలో పార్టిసిపేట్ చేస్తే ఓ 15 రోజులు డోకా లేకుండా మీకు ఇంటికాడ జరిగిపోద్ది. చేయొచ్చు సార్. మళ్ళా కడతాలు రమ్మంటాను అందుకే. మీరు ఈ 3 రోజులే త్యాగం చేయలేకపోతున్నారు. సంసారాన్ని వదలలేకపోతున్నారు. ఈ బాధ్యతలు కాస్త పక్కన పెట్టలేకపోతున్నారు. 2 సార్లు చేయమంటే మీరెక్కడ చేయగలరు? ఎక్కడ వీలవుతుందండి అంటారు. ఒకటా, రెండా అండి అంటారు. లోపల ఉంటది మీకు. మళ్ళా కానీ ఒకటొస్తది. ప్రతి ఒక్కరి దగ్గర చాలా కాళ్ళున్నాయి. ఎక్కడ పోగేసేటి ఈ కాళ్ళు? మమకారాలు, బాధ్యతలు, బరువులు, బంధాలు అబ్బబ్బా!
కానీ మళ్ళీ నేను కూడా కానీ అంటున్నా. కానీ మీరు కొంచెం వాటిని కొద్దిగా పక్కన పెట్టి దీన్ని కొనసాగించండి. ప్రకృతి మీకు సహకరిస్తుందండి. మీకు అన్నీ అనుకూలించేటట్టు చేస్తుంది. నేను చెప్తున్నాను. వేటి వల్ల ఈ జ్ఞానానికి మీరు దూరం అయిపోతున్నారో, దీంట్లో పాల్గొనలేకపోతున్నారో, నా వల్ల కావట్లేదంటారో, ఆటోమేటిక్‌గా అవన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు. కానీ మీలో పట్టుదల, ఆ దీక్ష అది ఉండాలి. ప్రకృతి మిమ్మల్ని నడిపిస్తుందండి. మీకు అర్థం కాదండి. మీరు ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తున్నాను నేను. ఒక పూర్ణాత్మలోని అంశలే మీరు. ఇది మర్చిపోకండి మీరు. మీ మొఖాలు చూసుకొని రోజు బాగా అద్దంలో చూసుకుంటారు. అది ప్రింట్ చేసుకుంటున్నారు మీరు. అద్దంలో చూసుకున్నాక నేను ఒక స్త్రీని, నేను పురుషుడిని, నాది వ్యాపారం, నాది ఉద్యోగం, నాది సంసారం ఎన్ని గుర్తొస్తాయి మీరు అద్దంలో చూసుకుంటే. ఆహా! మీ అద్దంలో చూసుకున్నది ఏది నిజం కాదు. గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను నేను. అద్దంలో చూసే దాని లోపల ఇంకోటుంది. మీరు అద్దంలో చూసుకుంటారు కదా! దాని లోపల ఇంకోటుంది. అది మీరు. మీరు అద్దంలో చూసేదాన్ని వదిలేసి, ఆ లోపల ఉన్న దాన్ని చూడండి మీరు. అప్పుడు మీరు కరెక్ట్‌గా జీవిస్తారు. మన తాడిపత్రి పుష్పలత ఓ బ్యానర్ పెట్టింది. నేను దేహం కాదు, నేను ఆత్మను అని. ఇప్పుడు ఈ జీవంలో పాల్గొన్నా, ఇప్పుడది కనిపిస్తుంది కదా! అలాగే అద్దంలో మీరు చూసుకుంటున్నా, ఆ బ్యానర్ మీకు కనిపించాలి. అలా సెట్ చేసుకోండి ఆ బ్యానర్‌ని. మీకే డౌటొస్తది. ఇప్పుడు ఎదురుగుండా కనపడుతున్నది నేనా? ఆ బ్యానర్ ఆత్మ. చెప్తున్నది నేనా? అది మీకు నేను అందుకే ఒక చోట పెడితే సరిపోదది. ప్రతి గదిలో పెట్టండి అంటాను నేను. ఏం చేస్తాం మరి? ఈ గదిలో పెట్టుకున్నాం. అది చూస్తున్నంత సేపు పర్లేదు. ఓహో! నేను ఆత్మను కదా! అని. మళ్ళా పక్క గదిలోకెళ్ళగానే మర్చిపోతాను. లేదుగా బ్యానరు. ఆ స్థాయికి రావాలి ప్రతి ఒక్కడు. ఏది జరుగుతున్నా, ఏ సంఘటన జరిగినా, ఎవరు కనిపించినా, ఏం చేసినా నేను ఆత్మ. అంతేగాని నేను వసంత, నేను సౌజన్య ఇంక ఏ గుర్తుంటే నీ బతుకు. ఈ జన్మ కాదు కదా! ఎన్ని జన్మలెత్తినా మీరు అలాగే ఉంటారు. దాన్ని వెలికి తీసుకోండి. ఆ జ్ఞానాన్ని వాడుకోండి. ఎన్నో జన్మలు కష్టపడి సంపాదించుకున్న జ్ఞానం అండి. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారండి మీరు ఒక్కొక్కళ్ళు. అంత కష్టపడి సంపాదించుకున్న జ్ఞానం. ఇదే ప్రారంభ జన్మ కాదు. ఇది మటుకు మర్చిపోకండి. ప్రకృతి సహాయం మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అందుతుంది అని మీకు నా విషయంలోనే ఉదాహరణగా చెప్తాను. ఈ సమ్మర్‌లో, ఈ ఎండల్లో క్లాసులు పెట్టినా ఉపయోగం లేదని నెలంతా మేము క్లాసులన్నీ ఆపేసాం. అప్పుడు నాకు స్ఫురించింది. ప్రకృతి సహకారం అంటే స్ఫురిస్తది. ఎదురుగుండా ఎవడో ఒకడొచ్చి మీకు ఏదో చేతికి ఇవ్వడం కాదు. మీ చేతిలో పెట్టడం కాదు. స్ఫురిస్తది. ఏమని? ఎందుకు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఎందుకు వృధా చేయడం? ఓసారి అందరినీ కలిస్తే బావుంటుంది కదా! అని. అప్పుడు ఈ ప్రపోజల్ పెట్టాను. కనిపించబట్టి. ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేశానో నాకెందుకో ఆహ్, రవితోటి ఊరికే అన్నాను నేను ఓ మాట. మరి ఆయన కూడా ఆ లోపల నుంచి వచ్చిన ఆ స్ఫురణతో కరెక్టే సార్ చెప్పింది. నేను దాన్ని ఫాలో అవ్వాలి. ఇంచుమించు 15 రోజులు నెలలో. ఎక్కడికెళ్తే అక్కడికొచ్చేసాడు.
నేను అక్కడికి చెప్పాను నేను. రవి అవసరం లేదు, ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు అని. నా దగ్గర కొట్టేవాడు. ఆఖరి రోజు మొత్తం మీద వచ్చేసేవాడు. మొన్న కూడా ఈ రామగుండం ఇయన్నీ ఫోన్ చేసి వస్తున్నానండి అంటే, బాబు మీరు అందరూ వచ్చేస్తే కారు ఖాళీ ఏదయ్యా? ఉన్నది ఒకటే కారు అన్నా. అప్పుడు చెప్పాడు నాకు, వేములకి తిరుపతి గారు వస్తున్నారండి కారు వేసుకుని. నేను ఆ కారులో వెళ్తాను అన్నాడు. సరే నువ్వు కారు కూడా పురమాయించుకుంటే ఇంకా నేను ఎందుకు కాదంటాను, రా అన్నా. మరి ఆయన జాబ్ చేస్తున్నాడు. ఇన్ని సెలవులు ఆయనకి ఎలా వస్తున్నాయి ఏంటో నాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత అనిపించింది, ఆయనలో ఉన్న తపనకి ప్రకృతి సహకారం అని చెప్పి. అది ప్రకృతి మీకు ఎలా సహకరిస్తుంది అన్నది మీకు తెలియదు, కానీ మీలో ఆ తపన ఉండాలి. దానికి లొంగిపోతే ఆ ప్రలోభాలకి ప్రకృతి ఏం చేయదు. లొంగకపోతే ప్రకృతి ఖచ్చితంగా మీకు సహకరిస్తుంది. నేను ఇప్పుడు మీ అందరికీ ఇంకో విషయం చెప్తానండి. మీ అంతటి మీరు జీవించడం కాదు, మీకున్న తెలివి, మీకున్న దాంతో జీవించడం కాదు. మీకున్న దాంతో ప్రకృతి సహకారం కూడా మీరు సంపాదించుకుంటూ జీవించాలి. ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా మీరు ఎదుగుతారు. ప్రకృతి సహకారం మీకు కనుక తోడవుతే ఏదైనా సాధించొచ్చు మీరు. ఎన్నైనా సాధించొచ్చు. కానీ ప్రకృతి మిమ్మల్ని ఏది బలవంతం చేయదు. మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని వదిలేస్తది. మీకిష్టమవుతేనే ఏదైనా చేయమంటాది. ఇది మటుకు గుర్తెట్టుకోండి. నాకు ఈ బరువు బాధ్యతలున్నాయి. నువ్వు చూసుకో. ఇప్పుడు నా వల్ల కాదండి ఇది. సరే. నాకు ఈ వ్యాపారం ఉందండి. సరే చూసుకో. నా ఈ సంసార ఇబ్బందులున్నాయి. అయి చూసుకో. నేను అంతలా తిరగలేనండి. సరే కూర్చో. అలాగే ఈ తిరుగుతూ ఉంటే మేడం అనేది, ఎందుకండి హాయిగా ఇంట్లో ఉండి సుఖంగా ఉండక, ఉండొచ్చు కావాలంటే. ప్రకృతి ఏమి అనదు. అందుకే నేను ఉండలేకపోయాను. సరే ఎండ ఎంత ఉంటే అంత ఉంటుంది. బరాయిద్దాం దానికేంటి? ఎంతమందో తిరగట్లేదు. అందులో మనం ఒకళ్ళం. అన్నిటికీ సిద్ధపడాలి. ఏసీ ట్రైన్‌లో వెళ్తున్నాం. ఏసీ కారులో తిరుగుతున్నాం. అవకాశం ఉన్న కాడల్లా ఏసీలో ఉన్న ఇళ్లల్లో కూడా వెళ్తున్నాం. ఆ కారులోంచి ఇంటి లోపలికెళ్ళే ఆ కాతాన్ని కూడా భరాయించలేమా? ఆ ఇంటికాడ నుంచే ఆ ట్రైన్ దగ్గరికి స్టేషన్‌కెళ్ళి అక్కడ కాసేపు ఉండలేమా? ఆ మాత్రం కూడా భరాయించుకోలేమా? అదే నా పట్టుదల. అప్పుడు ప్రకృతి ఎందుకు సహకరించదండి? మీరు ఆ దీక్ష, పట్టుదలుంటే మరి ఈ నెల్లాళ్ళు ఎన్నో చోట్లకెళ్ళి ఎంతో మందిని కలవడం వల్ల ఎన్నో తెలుసుకోగలిగాను. ఎన్నో నేర్చుకోగలిగాను. ఎంతో మందిని పరిచయం చేసుకోగలిగాను. ఎంతో మంది కొత్త వాళ్ళని కూడా నేను కలవడం జరిగింది. నాకు మార్నింగ్ బానే ఉంటది. మధ్యాహ్నం అయ్యేసరికి అది పట్టు తగ్గిపోద్ది. కానీ మనోళ్ళే నడిపించేశారు. నాకనిపించింది ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఈళ్ళు నడిపిస్తున్నారా అని. సరే ఎవడు నడుస్తున్నాం గదా! ఆళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఒక కుర్చీలో పడేత్తారు. ఓ ఫోటో తీయించుకొని మళ్ళీ ఇంకో కుర్చీలో ఇంకో చోటకెళ్దాం అని. అలా తిరిగాను బాబు సాయంత్రం అయ్యేసరికి. 11, 12 అయిపోయేది రాత్రి. అవును. ఇదంతా ప్రకృతి సహకారం కాకపోతే ఇంకేంటి చెప్పండి. మీరు మీలో చాలామంది ఇటువంటి కార్యక్రమాలకెళ్ళడానికి, ఇలా అనుభవాలు పొందడానికి ఇయన్నీ ఖర్చనుకుంటారు కొంతమంది. ఎందుకు మళ్ళా మనకి ఖర్చులన్నీ మన
ఎక్కడ పెడతాం అది? ఇప్పుడు ఆ కారులో వెళ్తే దానికి ఆయిల్ ఎంత అవుతుంది? లేకపోతే ఆ ట్రైన్‌లో వెళ్తే ఆ టికెట్లు అయ్యి ఎంత ఖర్చవుతాయి? నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎంతో కొంత ఖర్చు పెట్టకుండా మీరు ఈ జ్ఞానం పెంచుకోలేరు. ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంతో కొంత ఖర్చు పెట్టకుండా ఎదగలేరు. ఎలాగండి అంటారు. మీకోటే చెప్తున్నాను. మంచో చెడ్డో మీరు కూడా కొన్ని కొన్ని డొనేషన్‌లు ఇస్తున్నారు మన సొసైటీలోనే. ఇవ్వండి, అది తప్పేం కాదు. నేనేం కాదని అనను. కానీ మీకొక విషయం చెప్తున్నాను. మీరు ఇవ్వగలిగిన ఏదైనా ఆ డొనేషన్‌లు అయ్యి మీ సొంతానికి మీరు ఉపయోగించుకోండి ఇలాంటి కార్యక్రమాలకి. దానికంటే అదనంగా ఉంటే అప్పుడు మీరివ్వండి, తప్పేం లేదు. అలా ఏదో డొనేషన్ ఇచ్చేసి, ఇంక నేను దానికి ఇచ్చేసాను, ఇయన్నీ గూడా నేను ఎక్కడ ఖర్చు పెట్టను అని అనుకుంటే, మీకంటా తెలివి తక్కువోడు ఎవడో ఉండడు. అది నేను చెప్పేది. నా మొదటి నుంచి నాకదే పాలిసీ. ఎవరికో ఇచ్చి, వాళ్ళేదో సేవ చేస్తారని మనం చూసే కంటే, మన చేతులతో ఈ మార్గంలో మనం ఖర్చు పెట్టుకుంటే, అది 100% సద్వినియోగం ఓకే. అయినట్టవుతుంది. అది. వృధా కాదు. ఎవరికో ఇచ్చింది అవుతది. కొంత మిస్‌మేనేజ్‌మెంట్ అవుతుంది. ఇప్పుడు మన సొసైటీలో గొడవలన్నీ అయ్యాయి. మిస్‌మేనేజ్‌మెంట్ అంటూ. అంటే పూర్తిగా సద్వినియోగం అవ్వలేదు అని అక్కడ అర్థమవుతుంది. మీ చేతులతో మీరు ఖర్చు పెట్టుకున్నది అది. ఈ ధ్యాన ప్రచారంలో కానీ, దీనికోసం ఎక్కడికో వెళ్ళడానికి కానీ, ఆ ట్రావెలింగ్‌లు ఇయన్నీ కూడా మీరు మీ చేతులతో మీరు ఖర్చు పెట్టుకోండి. పుస్తకాలు కొనుక్కోండి. ఇంకా ఏమైనా మీరు ఇవ్వాలనుకుంటే మీ చేతులతో కొన్ని పుస్తకాలు మీరు మంచి చదువుతున్న పుస్తకాల్లో ఈ పుస్తకం మనం అందరికి ఇస్తే బావుంటుంది. దానికి ఉపయోగించండి ఆ డబ్బు. స్వయంగా మీ చేతులతో మీరు దాన్ని వినియోగిస్తారు. నాకెవరు తెలీదండి అంటారు. మీకు తెలిసిన మటుకు మీరు చేయొచ్చు. లేకపోతే చేసేవాళ్ళంతా మీకు పరిచయం అవుతున్నారు. వాళ్ళకి కూడా మీరు చేయమని చెప్పి ఇవ్వచ్చు. అది మీ చేతులతో మీ డబ్బుని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకున్నవాళ్ళు. 100% మీ డబ్బు మీకు
ఫలితం బాగా ఇస్తుంది. చేత ఈ చందాలు వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఎంతమంది వచ్చి అడిగినా నిర్మోహమాటంగా చెప్పండి. మీకు అంతగా మీ చేతులతో మీరు ఖర్చు పెట్టుకుంటూ ఇంకా ఉన్నట్లు అనిపిస్తే అప్పుడు అలాంటి వాటిలో కొద్దిగా మీరు ఇస్తే ఇవ్వండి. కానీ అక్కడ ఇచ్చాను అని ఇక్కడ మానేస్తే మీకంట మూర్ఖులు ఎవడు ఉండడు. అది స్వయంగా మీ చేతులతో మీరు ఖర్చు పెట్టడానికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత అప్పుడు ఇంకొకళ్ళ ద్వారా దీన్ని వినియోగించడానికి ప్రయత్నించండి. ఇదే నేను చెప్పేది.